సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 59. నాలుకను అదుపులో ఉంచుకో, గుణాలను పవిత్రం చేసుకో. సాధకుడు సాధన 3 రకాలుగా నిత్యం శ్రద్ధతో చేస్తుండాలి. గుణాలను అపరిశుద్ధంగా, అపవిత్రంగా చేసుకోకుండా ఉండడం, గుణాలను పవిత్రం చేసుకోవడం, గుణాలను దాటి అతీతమైన స్థితిలో ఉండడం. గుణాలను అపరిశుద్ధం చేసుకోవడానికి, అపవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం, సాధన, కృషి అవసరం లేదు. కానీ గుణాలను పరిశుద్ధం, పవిత్రం చేసుకోవాలంటే మాత్రం తీవ్ర ప్రయత్నం, నిరంతర సాధన, నిత్య కృషి చేయాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే గుణాతీత స్థితిని పొందడమే అనే రహస్యం అవగతం కానంత వరకు సాధకుడు ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా వ్యర్థమే. ఎన్ని యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, ధ్యానాదులు, పుణ్యకర్మలు చేసినా వ్యర్థమే. ఈనాటి సాధకులు కొన్ని నెలలలో, కొన్ని రోజులలో గురు అనుగ్రహం నుండి జారిపోవడానికి, గురు ప్రేమను కోల్పోవడానికి, గురు ఆగ్రహం కలగడానికి ప్రధాన కారణాలలో ఒకటి నాలుకను అదుపులో ఉంచుకోకపోవడం, నాలుకను సక్రమ మార్గంలో వినియోగించకపోవడం. ఒక సృష్టి రహస్యం వింటే మీకు విషయం చక్కగా అవగతమవుతుంది. కలియుగం కొన్ని రోజులలో ప్రారంభమయ్యే ముందు బ్రహ్మదేవుడు ఒక వింత దృశ్యాన్ని చూశారట. ఒక వ్యక్తి తన కుడి చేతితో లింగమును పట్టుకొని ఎడమ చేతితో నాలుకను పట్టుకున్నాడట. నీవు ఎవరని బ్రహ్మదేవుడు ప్రశ్నిస్తే, బ్రహ్మదేవ, నేను కలిపురుషుడనని పలికాడట. ఈ విధంగా ఎందుకు కనబడ్డావని ప్రశ్నిస్తే, గుహ్యేంద్రియం, జిహ్వేంద్రియం, ఈ 2 ఇంద్రియాలతోనే పామరులు, పండితులు, అజ్ఞానులు, జ్ఞానులు అనే భేదం లేక కలియుగ ప్రజలను ఒక ఆట ఆడిస్తానని చెప్పారట. సాధక అవగతమైందా ఈ 2 ఎంత ప్రమాదకరమైన ఇంద్రియాలు? ఇంకొంత వివరిస్తాను, శ్రవణం చేయండి. ఇంద్రియాలు మొత్తం 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. నాలుక జ్ఞానేంద్రియం, లింగం కర్మేంద్రియం. ఈ 10 ఇంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని మాత్రమే చేస్తుంది. ఈ 2 ఇంద్రియాలు మాత్రం 2 పనులు చేస్తాయి. నాలుక తినడం, మాట్లాడడం అనే 2 పనులు చేస్తుంది. లింగేంద్రియం మల విసర్జనం, సంభోగం అనే 2 పనులు చేస్తుంది. అందుకే ఈ 2 ఇంద్రియాలు ఎంత భయంకరమైనవి. ఎవరు ఈ రెండింటిని నిగ్రహిస్తారో వారు యోగులవుతారు. ఎవరు ఈ రెండింటిని నిగ్రహించలేరో వారు భోగులవుతారు. ఎవరు ఈ రెండింటిని త్యజిస్తారో వారు పవిత్రులు, జ్ఞానులవుతారు. ఎవరు ఈ రెండింటిని త్యజించలేరో వారు అపవిత్రులు, అజ్ఞానులవుతారు. ఈ నాలుకను చాలా జాగ్రత్తగా, మితంగా వాడాలి. ఏమి మాట్లాడాలో అవే మాట్లాడాలి. ఎంతో అవసరం ఉంటే గాని నోరు మెదపరాదు. మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు, మనసును అపవిత్రం చేసే మాటలు పొరపాటున కూడా మాట్లాడరాదు. అందుకే సాయి, ఎవరైనా నిన్ను 10 మాటలంటే మనం ఒక్క మాటతో సమాధానం చెప్పాలి. అవసరం లేకపోతే అది కూడా మాట్లాడక మౌనంగా ఉండాలని చెప్పారు. ఈ రోజులలో ఆశ్రమాలలో, పీఠాలలో గురువులకు, స్వాములకు శాంతి లేకపోవడానికి, శిష్యులలో ఐకమత్యం, ప్రేమభావం లేకపోవడానికి, అసూయలు, ద్వేషాలు కలగడానికి ప్రధాన కారణం నోటి దురుసే. ఒకరిపై ఒకరు చాడీలు చెబుతున్నారని, అసూయలు పడుతున్నారని, ద్వేషాలు పెంచుకుంటున్నారని, వీరిని ఎలా మార్చాలో తెలియడం లేదని ఎందరో స్వాములు ఆవేదన పడటం నేను ప్రత్యక్షంగా దర్శించాను. ఈ సమస్యకు అసలు కారణం గురువును ఆశ్రయించి నేను ఏమి సాధించాలనే జ్ఞానం లేకపోవడమే. నేను గురువుని ఎందుకు సేవిస్తున్నాను అనే విచక్షణ లేకపోవడమే. ధనం కోసం, పదవుల కోసం, కీర్తి కోసం గురువును ఆశ్రయించడమే. సాధకుడికి అసూయలు, ద్వేషాలు తగవని తెలియకపోవడమే. సాధకుడికి అనవసర జోక్యం తగదని తెలియకపోవడమే. ఆశ్రమాలు, పీఠాలు పుస్తక దుకాణం లాంటివి. పుస్తక దుకాణంలో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. నీకు ఏది అవసరమో దాన్నే కొంటావు, మిగతా పుస్తకాలను పట్టించుకోవు. ఆ విధంగా పట్టించుకుంటే వాడిని పిచ్చివాడని అంటారు. అదేవిధంగా ఒక గురువు దగ్గర రకరకాల ఎందరో భక్తులు ఉంటారు. విభిన్న సమస్యలతో వస్తుంటారు. విభిన్న రకాలుగా ప్రవర్తిస్తుంటారు. విభిన్న రకాలుగా గురువును సేవిస్తుంటారు. విభిన్న రకాలుగా ఆరాధిస్తుంటారు. గురువు కూడా భక్తుల భావాన్ని బట్టి విభిన్న రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయాలన్నీ నీకు సంబంధం లేని విషయాలు. ఈ విషయాలన్నీ నీకు ఉపయోగం లేని విషయాలు.
నీకు ఏమి కావాలో, నువ్వు ఏమి కోరుతున్నావో దాని మీదే నీ దృష్టి ఉండాలి. కానీ ఇతరుల భక్తిని వ్యాఖ్యానం చేయరాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి గురువుకు దూరమై అధోగతి చెందరాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఒక భక్తుడి అనుభవం వినండి. ఒకరోజు పీఠంనకు ఒక భక్తురాలు వచ్చారు. కొన్ని క్షణాలకే హారతి మొదలైంది. అందరూ లేచి హారతి పాడుతున్నారు. ఈమె మాత్రం ధ్యానంలో కూర్చున్నది. హారతి ముగిసిన తర్వాత ఒక భక్తురాలు అందరూ హారతి పాడుతుంటే మీరు ధ్యానం చేయడం బాగుందా అని ఒక కొత్త భక్తురాలిని ప్రశ్నించింది. దీంతో నాకు చాలా కోపం వచ్చి, ఆమె స్థితి ఏమిటో నీకు తెలుసా? ఆమె ఎవరి శిష్యురాలో నీకు తెలుసా? ఆమె రమణ మహర్షి శిష్యురాలు. ఆమెది జ్ఞాన మార్గం. నీవు సాయి శిష్యురాలు. నీది భక్తి మార్గం. ఆమె ధ్యానం చేస్తే నీకేమిటి, నిద్రపోతే నీకేమిటి అని మందలించితే పీఠానికి రావడం మానివేసింది. ఇలాంటి శిష్యులు ఎలా బాగుపడతారు, ఎలా తరిస్తారు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారికి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారికి గురువు ఎందుకు, దేవుడు ఎందుకు, సాధన ఎందుకు, ధ్యానం ఎందుకు? గురు సన్నిధిలో దాసుడిలా మాట్లాడాలే కానీ దొరగా మాట్లాడరాదు. లేకపోతే నీవు బాగుపడవు. కొంతమంది సాధకులు నా ముందే ఇష్టం వచ్చినట్లు ఇతర గురువులను, స్వాములను, శిష్యులను విమర్శిస్తుంటారు. దీనివల్ల నీకు ఏమిటి ప్రయోజనం? ఒక స్వామివారు 1000 పేజీల పుస్తకం రచించారు. దాన్ని ఒక భక్తుడు చదువుతున్నాడు. నేను కూడా గ్రంథాధ్యయనం చేస్తున్నాను. ఒక భక్తుడు వచ్చి ఈ పుస్తకం ఖరీదు చూచి ఇంతమంది విరాళాలు ఇచ్చారు. ఖరీదు 250 రూపాయలు పెట్టారు. ఇతను ఏమి స్వామి, వీళ్ళంతా డబ్బు స్వాములని విమర్శించడం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగిన సంభాషణ వినండి. స్వామి, మీ వృత్తి ఏమిటి? భక్తుడు: డాక్టర్. స్వామి: స్వామి, నీవు ఒక రోగికి ఇంజెక్షన్ చేస్తే ఎంత తీసుకుంటావు? భక్తుడు: 100 రూపాయలు తీసుకుంటానండి. స్వామి: ఆ పని చేయడానికి నీకు ఎంత సమయం పడుతుంది? భక్తుడు: 10 నిమిషాలు స్వామి. స్వామి: నీవు చేసిన మందు విలువ ఎంత ఉంటుంది? భక్తుడు: 10 నుంచి 20 రూపాయల మధ్య ఉంటుందండి. స్వామి: అంటే నీవు 10 నిమిషాల కాలంలో 80 రూపాయలు సంపాదించావు. భక్తుడు: అవును స్వామి. స్వామి: ఆ స్వామివారు గ్రంథాన్ని రచించడానికి ఎంత సమయం పట్టిందో తెలుసునా? భక్తుడు: తెలియదండి. స్వామి: 40 సంవత్సరాలు పట్టింది. ఆ పుస్తకం తయారు కావడానికి ఎంత అయిందో తెలుసా? భక్తుడు: తెలియదండి. స్వామి: 200 అయింది. అంటే నీవు 10 నిమిషాలలో సంపాదించింది ఆయన 1 సంవత్సరం పట్టింది. నీవు 7 సంవత్సరాలు కృషి చేస్తే ఆయన 40 సంవత్సరాలు కృషి చేశాడు. ఇప్పుడు చెప్పు, ధర్మపరుడు నీవా అతడా? భక్తుడు: అతనేనండి. స్వామి: మరి నీవు ఎందుకు విమర్శించావు? ఆ స్వామివారు ఇచ్చిన జ్ఞానానికి నీవు విలువ కట్టగలవా? అందులోని ఒక వాక్యానికి నీ 250 రూపాయలు సరితూగగలదా? నీవు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ స్వామి రుణాన్ని తీర్చుకోలేవు. భక్తులు విరాళాలు ఇస్తున్నారు కదండి. స్వామి వారు ఊరికనే ఇచ్చారా? స్వామి నుండి ఎంతో జ్ఞానాన్ని, శాంతిని, సహాయాన్ని పొందినందుకు కృతజ్ఞతగా ఇచ్చారు. ఇచ్చి పుణ్యం మూట కట్టుకున్నారు. అనుగ్రహానికి మార్గం వేసుకున్నారు. కానీ నీవు ఏం చేస్తున్నావు? లోభంతో డబ్బు దాచుకుంటున్నావు. విమర్శించి పాపం మూట కట్టుకుంటున్నావు. సర్వం త్యజించి నిరంతరం భగవంతుని చింతలో, సేవలో, లోక కళ్యాణం కోసం తప్పించే, శ్రమించే అట్టి మహాత్ములను నీవు కీర్తించడం మాని నిందించడం ధర్మమా? ఒకసారి ఆలోచించు. నీకు ఇష్టమైతే కొను, కష్టమైతే కొనవద్దు. అంతేగాని ఇక పొరపాటున కూడా విమర్శించవద్దని గట్టిగా చెప్పాను. సాధకులారా, అవగతమైందా? 50 రూపాయలు పెట్టి బిర్యానీ కొనేటప్పుడు డబ్బు విలువ గుర్తుకు రాదు. 40 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనేటప్పుడు డబ్బు విలువ గుర్తుకు రాదు. కానీ ఒక పవిత్రమైన గ్రంథాన్ని కొనేటప్పుడు డబ్బు విలువ గుర్తుకు వస్తుంది. ఒక పుణ్యకార్యం చేసేటప్పుడు డబ్బు విలువ గుర్తుకు వస్తుంది. దుష్ట లక్షణం అంటే ఇదే. దుర్మార్గ లక్షణం అంటే ఇదే. కాబట్టి సాధక, సదా పవిత్ర భావాలతో ఆలోచించు. సదా పవిత్ర దృష్టితో విచారించు. అప్పుడే నీవు సులభంగా బ్రహ్మజ్ఞానం పొందుతావు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవిస్తారు. గురు శిష్య సంబంధంలో దోషం ఉంటే ఆ కర్మఫలాన్ని వారు అనుభవిస్తారు. అనవసర మాటలు, అనవసర జోక్యం నీకు తగదు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ఎవరిని మాటలతో బాధ పెట్టవద్దు. ఎవరికి అశాంతి కలిగించకు. మహాత్ములను, గురువులను అసలే బాధ పెట్టవద్దు. అశాంతికి గురి చేయవద్దు. ఎందుకంటే మహాత్ములు 1 నిమిషం బాధపడితే నీవు 1 సంవత్సరం బాధపడవలసి ఉంటుంది. మహాత్ములకి ఒకరోజు అశాంతిని కలిగిస్తే నీవు 1 జన్మంతా అశాంతి పడవలసి వస్తుంది. పాముకు కోపం వచ్చి కరిస్తే 1 జన్మ మాత్రమే వ్యర్థమవుతుంది. మహాత్ములకు, గురువులకు కోపం వచ్చి శాపం పెడితే కొన్ని జన్మలు వ్యర్థమవుతాయి. కాబట్టి ఏ మహాత్ములను కానీ, ఏ గురువులను కానీ, ఏ స్వాములను కానీ, ఏ యోగులను కానీ పొరపాటును కూడా విమర్శించవద్దు, నిందించవద్దు. ఈ విధంగా ఆచరించు తరించు. పరమగురు షిరిడి సాయి సమర్పణమస్తు.